నమస్తే ఫ్రెండ్, రాణి సామ్సంగ్ మైక్రో ఓవెన్ స్మార్ట్ చెఫ్. ఈరోజు వచ్చేసరికి మనకి చాలా మంచి ఎమ్మె రెసిపీ అనమాట. మనకు వచ్చేసరికి ఎలా అంటే చాలా సింపుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనకు వచ్చేసరికి కుకీస్ అనమాట. ఈరోజు నార్మల్గా కుకీస్ చాలా వేరియేషన్స్ అనేవి మీకు నేను చూపించాను. చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కుకింగ్ అనేది చేసుకోవచ్చు మనం కుకీస్ అనేవి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ కుకీస్ అనేవి బేసిన్ కుకీస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది నేను చెప్తాను. 3-4 ఇంగ్రీడియంట్సే. మనకు వచ్చేసరికి షుగర్ పౌడర్, బేసిన్, మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఈ రెండు అనమాట. ఈ మిక్సింగ్ని కలపడానికి మనకి గీ, ఇంతవరకే. ఈ 4-5 ఐటమ్స్తో మనం చక్కగా కుకీస్ అనేవి మంచి వెరైటీస్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, దీంతో తీసుకోండి. ఏ దాంతో తీసుకుంటే దాంతో తీసుకోవాలి కంపల్సరిగా. షుగర్ పౌడర్ 1 కప్పు, శనగపిండి ఉంది కదా, ఇది 1 కప్పు, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు బేసిన్. అచ్చంగా బేసిన్తో చేస్తే రాదనమాట, అందుకే మైదా యాడ్ చేస్తాం. ఒక కప్పు మైదా, కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తాయి అనమాట. చూసారా ఎంత వేస్తున్నానో, పించ్. బేకింగ్ పౌడర్ కొంచెం. షేడ్ అనేవి మారిపోతాయి ఎక్కువ కలర్ వేస్తే, అందుకనే ఈ మాత్రం ఇవి యాడ్ చేసుకున్నాం కదా. కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను నేను, స్వీట్ కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి అనుకుంటున్నాను. కొంచెం పిండి తీసి పెడుతున్నాను అనమాట. అంటే గీ, అచ్చగా గీతోనే కలపాలి ఇది మనం. కాబట్టి ఇంకా కట్ అవ్వాలి. చూసుకొని కలుపుకోండి, జారుగా చపాతీ ముద్దలాగా కలపకూడదు. మనకి చేతితో అద్దితే అలా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా సాఫ్ట్గా డవ్ అనేది ఇలా ముద్దలాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనం ఒత్తుకోవాలి, ఇంకా ఎక్కువ గీ అనేది యాడ్ చేయకూడదు దీంట్లో. ఇది అనేది సరిపోతుంది. దీన్నే మనం బ్రష్ చేసుకొని షేప్స్ అనేవి చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. షేప్స్ చేసుకుందాం. మనకు అంతలోకి ఏంటంటే హాట్ బ్లాస్ట్ ప్రీ హీట్ అవుతుంది. హాట్ బ్లాస్ట్ 180 degrees ప్రీ హీట్ అనేది చేస్తే ఆటోమేటిక్గా మనకి సరిపోతుంది అనమాట. ప్రీ హీట్ అయిన తర్వాత సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వచ్చిన తర్వాత మనం యాడ్ చేద్దాం. మనం ఇలా ఈ షేప్లో చేసుకుంటున్నాను నేను బిస్కెట్స్. రౌండ్గా కొంచెం గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది. అంత ఇంచులో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకి. ప్రీ హీట్ అయిపోయింది కదా, డోర్ అయితే తీయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేస్తున్నా కదా, ప్రిపేర్ చేసిన తర్వాత అవి పెట్టుకుందాం. చూసారు కదా, మనకి ఇంత గ్యాప్లో ఉండాలన్నమాట కుక్కీ అనేది. డైరెక్ట్గా నేను స్టాండ్ పెట్టట్లేదు, ఇలా పెట్టి మనకి హాట్ బ్లాస్ట్లోనే 160 degrees పెడుతున్నాను నేను. నిదానంగా కుక్ చేస్తాను, బేసిన్ కదా మాడిపోతుంది. ఒక 12 minutes పెట్టాను, నిదానంగా కుక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకేసారి టైం పెడితే
ఎక్కువ డిగ్రీస్ పెట్టేసుకుంటే మాడిపోతుంది. బేసిన్ కాబట్టి నిదానంగా కుక్ కావాలి, అందుకని మనం నిదానంగా పెట్టుకుంటే స్లోగా కుక్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది కుక్ అయిన తర్వాత మనం చూసి రిమైనింగ్ ఏదైతే పిండి ఉందో దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వచ్చింది 6 seconds అనమాట. అంటే తీసి చూసుకుందాం ఒకసారి. ఇంకేమైనా కావాలంటే 2 minutes అలా టైం పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా మీకు అక్కడ కనబడుతుందో లేదా కానీ మంచి ఫ్లేవర్, అంటే మంచి దీంట్లో నేను ఎలా చేశాను ఫ్లేవర్ కోసం మంచిగా కొంచెం కలర్ షేడింగ్, పిస్తా షేడ్ అనమాట. అసలు చాలా చాలా అమ్మీగా అలా వచ్చింది. అసలు మనకి ఇది అనేది సరిపోతుంది, ఎక్కువ టైమింగ్ అనేది పెట్టక్కర్లేదు. కావాలంటే 1 minute యాడ్ చేస్తే సరిపోతుంది, కానీ షేడ్ వచ్చేసిద్దేమో అని నేను పెట్టట్లేదు అనమాట. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లైట్గా షేడ్ వచ్చింది కదా, కుకీ అనేది రెడీ అయిపోతుంది ఆటోమేటిక్గా. నాకు చాలు ఇలాగా. లేదనుకుంటే 1 minute అలా పెట్టి చూద్దాం. హాట్ బ్లాస్ట్ 160లోనే ఒక 1 minute, కానీ షేడ్ అవ్వకూడదు. నేను చూసుకుంటూ మనం తీసేసుకోవడమే. మనకి ఇప్పుడు చాలా చూసారా అసలు ఫ్లేవర్గా మంచి కలర్ఫుల్గా మనకి ఇది రెడీ అయింది. మనకి షేడ్ అనేది సరిపోతుంది, కుకీ షేడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి రెసిపీ అనేది కూడా అయిపోయింది. మీరు చూసారో లేదో చాలా ఎమ్మీగా, అంటే స్క్రాచెస్ కింద కానీ అలా మొత్తం అంతా అసలు బాగా వచ్చింది. మనకి ఇదైతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగా మనకి సింపుల్గా హోమ్ మేడ్ కింద మనం బేసన్ కుకీస్ అనేవి రెడీ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు ఏమైనా రెసిపీ పరంగా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియోస్ షేర్ చేయండి కొంచెం. అలాగే యూట్యూబ్లో కూడా ఉంటుంది రాణి మైక్రోవేవ్ అని, అది కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. రెసిపీ పరంగా కానీ ప్రోడక్ట్ పరంగా వాటి పరంగా. చల్లారితే కానీ కుకీస్ అనేవి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చల్లారాలి. చూసారు కదా, తక్కువ సమయంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో మన ఓన్గా రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.